ఆచి చికెన్ మసాలా. ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ల మధ్య వర్తిత్వం వహిస్తున్నాయి. అందులో భాగంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించి హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను ఇరాన్, అమెరికాకు ఆ దేశాలు అందజేశాయి. 45 రోజుల పాటు ఇరు దేశాలు కాల్పుల విరమణ చేసుకునేలా ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా చర్యలు జరిపేందుకు అవకాశం దక్కుతుందని ఆయా దేశాలు భావిస్తున్నాయి. కానీ ఈ ప్రతిపాదనపై ఇరాన్, అమెరికాలదే తుది నిర్ణయంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. పశ్చిమాసియాలో ఉద్రిక్తులకు ఎటకేలకు తెరపడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. గత 6 వారాలుగా పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ కి సంబంధించి యుద్ధం భీకర స్థాయికి చేరింది. పెద్ద దేశం దాడులు కూడా సాగుతూ ఉన్నాయి. దీనికి తోడు అమెరికా కూడా ఇరాన్ పై విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో గత 6 వారాలుగా మొత్తం పశ్చిమాసియాలోనే అనేకమైనటువంటి సంక్షోభాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు ఇబ్బందికర పరిస్థితులకు కారణమైనటువంటి ఈ యొక్క యుద్ధము ఒక తుది దశకు చేరబోతోంది. యుద్ధం ముగింపు పలికేందుకు ఇరు పక్షాలు, ఇరాన్ కావచ్చు, అదేవిధంగా అమెరికా రెండు కూడా ఒక సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా మనకు తాజాగా సమాచారం అందుతోంది. మొత్తం ఈ యుద్ధాన్ని ఆపడానికి ముఖ్యంగా పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ మొత్తం ఈ యొక్క మీడియేషన్ వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు సాగితే ఈ రాబోయే ఈ 1-2 రోజుల్లోనే ఈ యొక్క కాల్పుల విరమణకు సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం కనబడుతూ ఉంది. గత 6 వారాలుగా మొత్తంగా చూస్తూ ఉంటే మొత్తంగా ఎక్కడికక్కడ దాడులతోని ఇటు ఇరాన్ లో కావచ్చు, ఇజ్రాయెల్, అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ లో కూడా అనేకమైన దాడులు, అటు చమురుత్పత్తి కేంద్రాల మీద దాడులు, ప్రజలు నివసించే సాధారణ ప్రజలు నివసించే జనజీవన కలిగినటువంటి ప్రాంతాలపై దాడులు జరిగినాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటికీ కూడా తెరపడే అవకాశం కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క పాకిస్తాన్, అదేవిధంగా టర్కీ, ఈజిప్ట్ మొత్తం కూడా మధ్యవర్తికి కొలికి తీసుకొచ్చి యుద్ధానికి ముగింపు పలికేలా కాల్పుల విరమణకు ఒప్పందం కుట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక ముసాయిదా బిల్లును 2 దేశాలకు అందించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంట్లో భాగంగా 45 రోజుల కాల్పుల విరమణ ఒకటి అంశం అయితే అర్మాదును తెరవడం వంటి అంశాలను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా విస్తృత చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుందని ఈ యొక్క 3 దేశాలు కూడా భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముసాయిదా బిల్లు ఇటు అమెరికా, ఇరాన్ పరిశీలిస్తున్నట్టుగా కూడా అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వెలువడుతూ ఉన్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం జరిగింది. హర్మూజ్ జలసంధి వద్ద అనేక దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య నౌకలన్నీ కూడా అక్కడ నిలిచిపోయింది. ఇరాన్ వాటిని అంతా కంట్రోల్లో పెట్టుకుంది కాబట్టి ఇరాన్ అనుమతితోనే అవి దాటాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నౌకలతో ఆయా దేశాల్లో గ్యాస్ కావచ్చు, చమురు కొరత ఏర్పడడంతో ఆ దేశాలకు సంబంధించి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. ఆ గ్యాస్, చమురు కొరత సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో దానికి అన్నిటికీ కూడా కొంత పులిస్టా పడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే యుద్ధంలో ఇరాన్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. అదే సందర్భంలో ఇటు ఇరాన్ సంబంధించిన దాడుల్లో కూడా అమెరికాకు కొంత ఈ F-35 విమానాలు కోల్పోవడము, అదేవిధంగా కొంత ప్రపంచ వ్యాప్తంగా కూడా అమెరికాపై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. యుద్ధానికి త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి అమెరికా కూడా భావిస్తోంది. అమెరికా గత కొద్ది రోజులుగా యుద్ధానికి ఎలా ముగింపు పలకాలి, యుద్ధం మొదలు పెట్టాం కానీ దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనే దానిపైన పెద్ద ఎత్తున కసరత్తు మొదలు పెట్టింది. ఒక రకంగా చూస్తా ఉంటే ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు. ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని దాడులు చేసినా ఈ నేపథ్యంలో ఇలాగే కొనసాగితే అది అమెరికా ప్రతిష్టకే, అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా ప్రతిష్టకే దెబ్బతినే అవకాశం ఉంది. ఇంటా బయట డొనాల్డ్ ట్రంప్ కూడా కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనుకోని ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో యుద్ధానికి ఎండితాడు వేయాలి. తాత్కాలికంగా కనీసం 45 రోజుల పాటు కాల్పుల విరమణ ఉంటే ఈ 45 రోజుల్లో ఒక పెద్ద చర్చ, మొత్తం అసలు యుద్ధం మొదలు కావడానికి కారణమేది, యుద్ధం భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు మరొకసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే దానిపైన ఆ చర్చ జరిగే అవకాశం కనపడుతోంది. అందరూ కూడా ఇప్పుడు కేవలం ఈ 3 దేశాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా పశ్చిమాసియాలో శాంతి పరిస్థితి నెలకొనాలి. ఆ పశ్చిమాసియాలో శాంతి పరిస్థితి నెలకొంటే దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల గ్లోబల్ పైన మొత్తంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే చమురు, గ్యాస్ కొరత చాలా దేశాల తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. వాటి అన్నిటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఆ దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి కూడా మరొకసారి
పునర్వైభవం అంటే ఎప్పుడైతుందో మళ్ళీ ఒక ట్రాక్ ఎక్కే అవకాశం కనపడుతుంది. ఇదొక అంశం అయితే ఇక స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయంగా దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందము కుదిరే అవకాశం ఉంది అనే ఒక ఏదైతే వార్తలు బయటకు వచ్చాయో స్టాక్ మార్కెట్ కూడా కొంత దేశీయ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ లో కూడా కొంత లాభాలు చూస్తున్నాయి. సో గతంలో 2 రోజులకు ఉన్నటువంటి మొత్తం కూడా మరొక లాభాల బాట పట్టిన కొద్దిగా జోష్ కనిపిస్తుందని చెప్పవచ్చు. సో అల్టిమేట్ గా యుద్ధానికి త్వరలోనే ఎండికాడు పడబోతోందని తెలుస్తోంది. ఎందుకంటే నిన్న మొన్న పరిణామాలు చూస్తాయి. ఒకవైపు ఇరాన్ పై గతంలో ఎప్పుడు చూడని దాడులు ఇరాన్ చవి చూడాల్సి వస్తుంది. ఇరాన్ లో ప్రళయం రాబోతుంది. సో 2 రోజుల్లో ప్రళయం తెప్పిస్తామని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. సో అది హెచ్చరించిన 2 రోజులకు ఇప్పుడు చర్చల ప్రతిపాదన ఏంటి ఈ ప్రతిపాదనలపై అమెరికా వైఖరి ఏంటి? దీనికి అమెరికా ఒప్పుకుంటుందా? ఇరు దేశాలు అంగీకరించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? స్పందన ఇక్కడున్న పరిస్థితుల్లో అమెరికా కూడా యుద్ధానికి ఎక్కడో దగ్గర మొత్తం ముగింపు పలకాలనుకుంటుంది. ఎందుకంటే ఇటు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఆందోళన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ పై దాడి వల్ల, ఇరాన్ పై యుద్ధం వల్ల అమెరికాకు వచ్చిన లాభం ఏంటి, జరుగుతున్న లాభం ఏంటి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. సో అనవసరంగా ఇరాన్ పై యుద్ధం చేయడం వల్ల ఇరాన్ కి సంబంధించి ఇప్పటికే మనము పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. దానివల్ల అమెరికా ఆర్థికంగా కూడా కొంత చటకిల పడే అవకాశం కనపడుతోంది. సో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అన్ని తెలిసి ఎందుకు ఇన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగిస్తున్నాము, అక్కడ బలగాలను మోహరించడము, అర్మాజైల సన్ని దగ్గర యుద్ధ నౌకలు మోహరించడము, అదేవిధంగా కొత్తగా F-35 యుద్ధ విమానాలను కోల్పోయాము, సైనికులను కోల్పోయాము. ఇంత చేసి మనం సాధించింది ఏంటి? యుద్ధానికి వెళ్లాల్సింది కాదు. యుద్ధానికి వెళ్లి ఇప్పుడు దాన్ని మనం పూర్తి స్థాయిలో ఒక రకంగా ఇరాన్ ప్రతికరణ దాడులతో అమెరికా వైభవానికి, అమెరికా ప్రతిష్టకే దెబ్బ కలిగేలా పరిస్థితి ఏర్పడుతుంది. సో దీని అంతటి కారణం నువ్వు కాదా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ పై కూడా కొంత పెద్ద ఎత్తున విమర్శలు అమెరికాలో వస్తున్నాయి. సో దీనికి ప్రపంచ దేశాల ఒత్తిడి కూడా నీ వల్ల యుద్ధం మొదలైన దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాలకు పడుతుంది, పశ్చిమాసియానే కాదు ప్రపంచ దేశాల మీద కూడా పడుతోంది అని చెప్పేసి అన్ని దేశాలు కూడా ఇటు డొనాల్డ్ ట్రంప్ పైన కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గత 10 రోజులుగానే 10-15 రోజులుగా కూడా 2 వారాలుగానే డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి ఎట్లాగో బయటపడాలని అనుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం బెట్టు వీయడం లేదు. దానికి తోడు ప్రతీకారంగా మేము ఎట్టి పరిస్థితి చర్చలకు వచ్చే లేదు, మాపై అనవసరంగా యుద్ధం చేశారు. సో ఇలాంటి క్రమంలో డొనాల్డ్ ట్రంప్ చర్చల ప్రతిపాదనకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే లేదు, మేము ఎట్లాంటి పరిస్థితులైనా ఎదుర్కొని సిద్ధంగా ఉంటామని చెప్పేసి పదే ఇరాన్ చెప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇటు అభిమన్యులు లేక పద్మవ్యూహంలో ఇరుక్కుపోయినట్టుగా ఆ యుద్ధంలో ఇరుక్కుపోయిన పరిస్థితి, బయటకు వచ్చలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అనుకోకుండా ఈ టర్కీ, పాకిస్తాన్, ఈజిప్ట్ చొరవతో మొత్తంగా చర్చల ప్రతిపాదనకు కొంత సానుకూలంగా కనపడుతూ ఉన్నాయి వాతావరణం. సో యుద్ధానికి ముగింపు పలికేందుకు తాత్కాలికంగా 40 రోజుల పాటు యుద్ధానికి ముగింపు పలికేందుకు, అదేవిధంగా కాల్పుల విరమణ ఒప్పందానికి చేసుకునేందుకు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా ఈ రాబోయే 2-3 రోజులు అత్యంత కీలకం అని చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.